తిరుపతి తొక్కిసలాట సంఘటనపై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్పందించారు. సో ముఖ్యమంత్రి అక్కడ కొందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది, దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది, ఎస్పీతో సహా ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. అంతా బాగానే ఉంది. సో కాకపోతే ఏంటంటే ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాలు కొద్ది వింతగా అనిపిస్తున్నాయి, విడ్డూరంగా అనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఏమంటున్నారంటే పోలీసులను అడ్డు పెట్టుకొని కుట్ర జరిగిందా అన్న విధంగా అనిపిస్తూ ఉంది. ఇంతమంది పోలీసులు ఉండి కూడా మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు? పోలీసులు ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోతూ ఉన్నారు, దీని మీద విచారణ జరగాలని అని చెప్తా ఉన్నాడు. అలాగే ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే గంటల కొద్దీ 8 గంటలు 10 గంటలు క్యూ లైన్ ఉండటం ఏంది, గంట 2 గంటలలో దర్శనం అయిపోవాలి, దాని మీద చర్యలు తీసుకోవాలి అంటున్నారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? ముఖ్యమంత్రి ఏ అధికారం వ్యక్తి ఉన్నారు, అలాగే ఉప ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వచ్చిండ్రు అంటే ప్రతిపక్షంలో ఉన్నారా, మీరు అధికార పక్షంలో ఉన్నారా? ముందు మీరు ఆలోచించాలి. అది మర్చిపోయి మీరు చర్యలు తీసుకొని 8 గంటల నుంచి 10 గంటలకు బదులుగా 2 గంటలలో దర్శనం చేయించగలిగితే లేదా గంటల్లో దర్శనం చేయించగలిగితే అంతకు మించిన గొప్ప విషయం ఉండదు. మరి అధికారంలో ఉన్న మీకే అర్థం కాకపోతే మరి ప్రతిపక్ష పార్టీలు ఇవి నిర్వర్తిస్తాయా? ఆలోచించాలి. అలాగే వచ్చేసి ఇలాంటి కుట్ర కోణాలు ఇవన్నీ కూడా విచారణ జరిపిన తర్వాత మాట్లాడాలి తప్పితే అధికారంలో ఉన్న వ్యక్తి ఇలాంటి డైరెక్ట్ కుట్ర జరిగిందా అని అనుమానం వ్యక్తం చేస్తే హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే మరి ఎక్స్పీరియన్స్ లేవు కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. సరైన విధానం కాదు. డెఫినెట్గా ఒకవేళ అలాంటిది ఏదన్నా పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్గా దాని మీద విచారణ జరగాలి, దాన్ని డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పితే ఉట్టిగా మాటలు మాట్లాడితే మాత్రం అది సరైన విధానం కాదు. ఎందుకంటే సాధారణ ప్రజలు ఏదో అనుకున్నట్టుగా ఒక అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలైతే ఇవి కావు. ఆలోచించి మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.